హాయ్ అండి. కిందన కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఎవరు జాయిన్ అయ్యారనేది నాకు అర్థం అవుతుంది కదండీ. రిప్లై తప్పకుండా ఇస్తాను. లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ చెట్టు చూసారా? చూడండి, ఇది అరటికాయ చెట్టు, అరటి పండు చెట్టు అనేది కిందన కామెంట్ చేయండి. చూసారు కదా? ఇది మా గార్డెన్‌లోనే మేము వేసుకున్న అరటి చెట్లు. ఈ అరటి చెట్లకైతే చక్కగా అరటి గెల అయితే వచ్చింది. అది ఏ అరటి గెల అనేది మీరు కామెంట్ చేయండి. కర్రీ వండుకునేదా, తినేదా అనేది కామెంట్ చేయండి. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మరీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జాయిన్ అయిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లోని ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికైతే ఉన్నదండి. దాన్ని అయితే మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి. అంతేగాని రాంగ్ వేలో అయితే ఉపయోగించుకోకండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అంతేగాని ఏదో ఫాస్ట్గా మనం గ్రోత్ అయిపోవాలి అని మాత్రం అనుకోవద్దు. మీరు మంచి వీడియోస్ చేస్తే తప్పకుండా యూట్యూబ్ అనేది సక్సెస్ ఇస్తుంది. అంతేగాని మీరు ఏ వీడియో పెడితే ఆ వీడియో పెట్టేస్తే సక్సెస్ వచ్చేయాలి అంటే అది కుదరని పని అండి. కుదరదు అది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ పోటీ అనేది ఉంటుంది కదండి. యూట్యూబ్లో కూడా అలాగే ఉంటుంది. మనం చేసిన వీడియో కన్నా ఇంకా మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల మనం చేయగలిగినంత మంచిగా చేయడానికైతే ట్రై చేయాలి. వీడియోస్ని చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. వన్ అవర్ అయితే ఉంచుతానండి. ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తాను. మీకు పనులు అవి ఉంటాయి కదండి, మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకని లైవ్ అయితే ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువసేపు పెట్టినా మీకు బోర్గా అనిపిస్తుంది కదండి. మీరు ఏమైనా డౌట్స్ అడిగినా నేను ఏమైనా చెప్పడానికి అవుతుంది. మీరు ఏమీ డౌట్స్ అడగలేనప్పుడు ఇంకా లైవ్ క్లోజ్ చేసేయడమే మంచిది. చూద్దాము, మళ్ళీ లైవ్ పెడతాను. పెట్టినప్పుడు నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినప్పుడు మీరు మళ్ళీ వద్దురు. కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కంపల్సరీగా లైవ్లోనే అడగండి. అడిగితే లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. అందువల్ల తప్పకుండా లైవ్ అయితే చేస్తాను. ఓకే అండి. మ్యాక్సిమం లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేహప్రియ గారు, మీకు చాలా ధన్యవాదాలండి. నా ఛానల్ మంచిగా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లైవ్ని అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఏదైనా వీడియో చూసి అక్కడ కామెంట్ చేస్తే నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు కరెక్ట్ సజెషన్ అయితే ఇవ్వగలను అనుకుంటున్నాను. ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి, నా లైవ్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లైవ్ని అయితే ఇంకా ఆపేస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి.